తరం మారుతోంది. రాజకీయాల్లో కొత్త తరం స్థిరపడే రోజులు వచ్చాయి. కొత్త వారికి, యువతకు అవకాశం ఇవ్వాలన్న ఆకాంక్షలు పెరుగుతున్నాయి. కొంతమందికి కాలం కూడా కలిసొస్తోంది. ఈ క్రమంలో టీడీపీ యువ ఎంపీకి ఒక పదవి రెడీ అవుతోంది. అమలాపురం నుంచి తొలిసారి ఎంపీగా ఎన్నికైన గంటి హరీష్ మాథుర్ తన పనితీరుతో కేంద్ర పెద్దలను, ముఖ్యమంత్రి చంద్రబాబును మెప్పిస్తున్నారని చెబుతున్నారు. గత పార్లమెంటు ఎన్నికల్లో 16 సీట్లు గెలిచిన టీడీపీ కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తోంది. మంత్రివర్గంలో 2 పదవులను తీసుకోవడంతో పాటు కీలకమైన స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులను కూడా తీసుకుంటుందని ప్రచారం జరిగింది. అయితే చివరి క్షణంలో ఏమైందో కానీ ఆ 2 పదవులు టీడీపీకి దక్కలేదు. కానీ డిప్యూటీ స్పీకర్ పదవి ఇప్పటికీ ఖాళీగా ఉంది. దీంతో ఈ పదవిని టీడీపీలో ఓ యువ పార్లమెంటు సభ్యుడికి కట్టబెడతారని తాజాగా ప్రచారం జరుగుతోంది. ఎంపీ హరీష్ మాథుర్ తండ్రి బాలయోగి గతంలో లోక్సభ స్పీకర్గా పనిచేశారు. హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన దురదృష్టవశాత్తు మరణించిన విషయం తెలిసిందే. స్పీకర్గా బాలయోగి 2 సార్లు పనిచేయగా ఆయన మరణానంతరం దాదాపు 23 ఏళ్లు అమలాపురం సీటు ఆ కుటుంబానికి దూరమైంది. 2014లో టీడీపీ తరపున ఎంపీగా పోటీ చేసిన హరీష్ మాథుర్ తొలిసారి ఓటమి చెందగా 2024 ఎన్నికల్లో మాత్రం ఘన విజయం సాధించారు. ఆయన ఎంపీగా గెలిచిన తర్వాత మంత్రి పదవి ఇస్తారని, లేని పక్షంలో డిప్యూటీ స్పీకర్ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఏ అవకాశం దక్కకపోయినా ఎంపీగా సమర్థంగా పనిచేస్తూ అటు కేంద్ర పెద్దల వద్ద, ఇటు సొంత పార్టీలోనూ గుర్తింపు తెచ్చుకున్నారని అంటున్నారు. ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించటం, వివాదాలకు దూరంగా ఉండటం, విమర్శలపైన తగిన సమయంలో స్పందిస్తూ సమయస్ఫూర్తి ప్రదర్శిస్తూ ఎంపీ హరీష్ మాథుర్ అందరినీ ఆకట్టుకుంటున్నారని అంటున్నారు. ఈ ఏడాది కాలంలో ఢిల్లీలోనూ హరీష్ కు మంచి పేరొచ్చింది. పార్లమెంట్లో బాగా యాక్టివ్ గా ఉంటున్నారని చెప్పుకుంటున్నారు. బీజేపీ పెద్దలకు సైతం ఆయన పట్ల సదాభిప్రాయం ఏర్పడింది. దళిత నేతల, దళిత ప్రజల అభ్యున్నతి కోసం పనిచేస్తున్నట్లుగా కేంద్రం గుర్తించింది. దాంతో ఆయనకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలన్న టీడీపీ ప్రతిపాదనను బీజేపీ పరిశీలిస్తున్నట్లుగా చెబుతున్నారు. త్వరలో దీనిపై ఒక అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. పైగా టీడీపీ యువనేత నారా లోకేష్ కు ఆయన అత్యంత సన్నిహితుడని చెబుతున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.